అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. జనసేనాని జాగ్రత్త. చాలామంది ప్రజల్లో అభిప్రాయం జనసేనాని జాగ్రత్త. కుట్రపూరిత రాజకీయాలకి బలి కావద్దు. ఎన్డీఏ కూటమి 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే మీకు అధికంగా 100కి 100% స్ట్రైక్ రేట్‌తో మీకు 21 సీట్లు గెలిపించారు. మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కునేటట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. అవినీతులు రాష్ట్రంలో ఎక్కడా జరగట్లా. కేవలం జనసేనానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే అవినీతి చేస్తున్నారు అని ప్రచారం భారీ ఎత్తున జరుగుతుంది. అంతకు ముందల పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు, తర్వాత తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇప్పుడు విజయ్ కుమార్ గారు. ఆ మధ్య కాలంలో కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు. ఇలాగా మీ వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకునే విధంగానే నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని జనాల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇది ఏ విధంగా తీసుకోవాలి? జగన్ 2029 టార్గెట్ మీరా? లేకపోతే కొత్తగా ఎమ్మెల్యేలైన మీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారా? పాల్పడితే అలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చిన మీది తప్పు. 2029లో ఎలక్షన్స్ కు ముందే ప్రజల్లోనే మిమ్మల్ని బ్యాట్ చేయడానికి చూస్తున్న వైసీపీ పార్టీని ఎదుర్కోలేకపోవడం, ఆ విషయాల్ని ఖండించకపోవడం మీ పొరపాటు. మీకు భారీ విజయం కట్టబెట్టారు. కాస్త మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి. లేదా అది అవాస్తవాలైతే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేయండి. కాముగా మీరు కూర్చుంటే మిమ్మల్ని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు కూడా ఏమవ్వదు. మిమ్మల్ని నమ్ముకున్న జనసైనికులు నష్టపోతారు. ఆల్రెడీ చాలా నియోజకవర్గాలలో జనసైనికులకి ఎంత మాత్రం విలువ ఉన్నదే అనేది చాలా మందికి తెలిసిన మాటే. ఎకనైనా మీ వాళ్ళని మార్చండి. మీ వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళని రక్షించుకునే ప్రక్రియలో వాళ్ళ ప్రత్యర్థులు మీకు కలిగించే నష్టాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేయండి. ప్రశ్నిస్తా అని వచ్చి మీరు ప్రశ్నించుకునే పరిస్థితులకు మారిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. కొన్ని యూట్యూబర్స్ అయితే ప్రత్యేకించి మిమ్మల్ని టార్గెట్. వారంలో ఒక 5-6 వీడియోలు చేస్తే వాళ్ళు అందులో 3 వీడియోలు మీరే టార్గెట్. ఆ ఛానల్స్ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఆ వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ జనసైనికులు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. మీరు వాళ్ళని కాపాడాలి, వాళ్ళ మనోభావాలను రక్షించుకోవాలి. రేపొద్దున 2029లో మీతో పాటు వాళ్ళు ప్రయాణం చెయ్యాలి అంటే కనుక మీరు వీటికి అడ్డుకట్ట వెయ్యాలి. ఒకటి, మీ ఎమ్మెల్యేలు సరైన మార్గంలోని పరిపాలన చేస్తున్నారా? అవినీతికి పాల్పడుతున్నారా? అవినీతికి పాల్పడకపోతే కనుక వాళ్ళని ప్రజల్లో బ్యాట్ చేస్తున్న వ్యక్తుల నుండి కాపాడుకునే ప్రయత్నమైనా చేయండి. ఒక సీటు నుండి మీకు 21కి అంటే 100కి 100% మీకు ఇవ్వడం గల కారణం ప్రజలు మిమ్మల్ని నమ్మారు. మళ్ళీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుని మీపై వ్యతిరేకతను మూటగట్టడానికి మీపై చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అనేది ప్రజల అభిప్రాయం. దీని నుండి మీరు మీ జనసైనికులని, మీ ఎమ్మెల్యేలని కాపాడతారని, మీరు బయటకు వచ్చి మాట్లాడతారని ప్రజలు కోరుకుంటున్నారు. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.